వెల్కమ్ టు నిక్కీ వ్లాగ్స్. ఈ రోజు ఎంతో రుచికరమైన టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను చేసే రెసిపీస్ లో నా ఫేవరెట్ రెసిపీ అంటే పులిహోర. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో మెంతులు, జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని వీటిని అయితే మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటేనే చాలా బాగా స్మెల్ వస్తుంది. సో వీటిని అయితే పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లో చింతపండు పులుసుని వేసుకోవాలి. చింతపండు పులుసు అయితే నేను ఒక నిమ్మపండు అంత సైజ్ చింతపండుని తీసుకొని ఒక 20 మినిట్స్ ముందే నానబెట్టాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చింతపండు కన్సిస్టెన్సీ థిక్గా అయిన తర్వాత దీంట్లో తురుముకున్న బెల్లం అయితే వేసుకోవాలి. చింతపండు థిక్గా అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో కొంచెం ఓపికతో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికోసం కడాయి పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీంట్లో 1 కప్పు పల్లీలని యాడ్ చేసుకోవాలి. పల్లీల్ని మంచిగా వేయించుకున్న తర్వాత దీంట్లో స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలా వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్ లో కరివేపాకును వేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేయగానే గుమగుమలాడుతుంది. సో ఇప్పుడైతే దీంట్లో ముందుగానే చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని అయితే వేసుకోవాలి. వీటిని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన పులిహోర అయితే అయిపోతుంది. ఇప్పుడు దీనిలో టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి. అంతే, వేడి వేడి అన్నంలో పులిహోర పులుసుని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పులుసు అంతా రైస్ కి పట్టేలాగా కలుపుకోవాలి. నేను పులిహోర కలిపే లోపు మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో 100+ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు దీంట్లో వీడియో స్టార్టింగ్ లో డ్రై రోస్ట్ చేసుకున్న దాన్ని పొడి చేసుకున్నాం కదా, దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన టెంపుల్ స్టైల్ పులిహోర అయితే అయిపోతుంది. ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో తప్పక చెప్పండి. అలాగే మీలో ఎంతమందికి గుడిలో ఇచ్చే పులిహోర ఇష్టమో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.